వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ఉద్యమం అనేది సక్సెస్ఫుల్ అయిందా అంటే అయిందనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా ఈ ఒక 4 ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయడానికి కూటమి ప్రభుత్వం అనేది టెండర్స్ని పిలిచింది. ఆ 4 కాలేజీలు ఏంటంటే పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, అదోని. ఈ 4 కాలేజెస్ని ప్రైవేటీకరణ చేయడానికి ఈ టెండర్స్ని పిలిస్తే దాదాపు 2 నెలల కాలం గడువు ఇస్తే కేవలం ఒకే ఒక టెండర్, అది కూడా ఒక కాలేజీకి మాత్రమే వచ్చారు. అంటే ఇది కనుక గమనిస్తే కూటమి ప్రభుత్వం యొక్క మాటలను నమ్మి ఈ టెండర్స్ వేయడానికి ఎవరు రాలేదంటే ఖచ్చితంగా రీసెంట్గా జరిగినటువంటి ఈ కోటి సంతకాల ఉద్యమము ఒక కారణం అయితే, ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని నడిపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. ప్రభుత్వం మేము వస్తే ప్రభుత్వం తరపున ఈ కాలేజెస్ అన్నింటినీ బ్యాక్ తీసేసుకుని ప్రభుత్వమే నడిపిస్తుంది, ప్రైవేటీకరణను ఆపేస్తాము, ఆ టెండర్స్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటామని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం చెప్పిన మాట కంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకే ఎక్కువ నమ్మకం ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? ఈ కోటి సంతకాల ఉద్యమం అనేది సక్సెస్ఫుల్ అయినట్లా, లేక కూటమి మీద వ్యతిరేకత, లేకపోతే కూటమి మాటల నమ్మకం లేకపోవడం వల్ల ఎవరు టెండర్ వేయడానికి రాలేదా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ పెట్టండి.